రాజకీయాలకు దూరంగా ఇల్లే సర్వస్వంగా ఒక గృహిణిగా ఉండేటువంటి ఆమె అనుకోని పరిస్థితుల్లో రాజకీయ అరంగేట్రం చేయటం, రాజకీయ అరంగేట్రంతోనే ఒంగోలు వడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టి తన చేపట్టిన బాధ్యతలు కొత్తవైనా తన శక్తికి మించి వడా చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం మాజీ వడా చైర్మన్గా ఉంటూ ఇంటికే పరిమితమైనారు సింగరాజ్ మీనాకుమార్ గారు. ప్రస్తుతం మనం మాజీ వడా చైర్మన్ మీనాకుమార్ గారు ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. వడా చైర్మన్గా మీరు కాకముందు సహజంగా సింగరాజ్ వెంకటరావు గారు ప్రస్తుతం మన దగ్గర లేకపోయినా కూడా రాజకీయంగా అతను ఒంగోలులో బాగా యాక్టివ్ పర్సన్. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత వైసీపీ పార్టీలో కానీ వెంకటరావు గారు బాలినేని వాసు గారికి బాగా నమ్మిన బంటుగా కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీ నగర పార్టీ అధ్యక్షుడిగా అప్పుడెప్పుడు మీరు ఎప్పుడైనా ఎలక్షన్లప్పుడు మీ డివిజన్లో అట్లా కనపడుతూ ఉంటారేమో కానీ పెద్దగా ఎప్పుడు ఇంట్లో నుంచి మీరు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అట్లాంటిది వడా చైర్మన్గా వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం బాధ్యతలు తీసుకున్నప్పుడు? మొట్టమొదటిసారిగా ముందుగా ఐఎన్ఎన్ ప్రేక్షకులకి మీకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఒంగోలు పట్టణ ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఫస్ట్ వడా చైర్మన్గా అయినప్పుడు నాకు రాజకీయ అనుభవం అయితే ఏమీ లేదు. పూర్తిగా చెప్పాలంటే గృహిణిగానే ఉండేదాన్ని. పూర్తి స్థాయి గృహిణిగానే ఉన్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో సింగరాజు వెంకటరావు గారు వాసన్నకి చాలా దగ్గరగా ముఖ్య అనుచరులుగా ఉంటూ పార్టీ చేసిన సేవకి గుర్తించి వాసన్న ఈ పదవి ఇవ్వటం జరిగింది. అది కూడా ఆ రోజున ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళలకి ఇంత రిజర్వేషన్ అని చెప్పి రిజర్వేషన్ దీనిలో ఇక్కడ మహిళ అవ్వటం వల్ల ఆయన వెంకట్రావు గారు చేసిన సేవకి అది పక్కదారి పోకుండా వాసన్న నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది. అదే మొట్టమొదటిసారి నా రాజకీయ అరంగేట్రం అని కూడా నేను చెప్పుకోవచ్చు. వడా చైర్మన్గా మీరు బాధ్యతలు తీసుకున్నా కూడా వెంటనే ఒక 5-6 నెలలకి అనుకుంటా కదా వెంకటరావు గారికి ఆరోగ్యం మీరు ఫుల్ ప్లేజర్గా పాపం పదవిలో బాధ్యతలు కూడా సక్రమంగా చేయలేకపోయారు. దాదాపు 10 నెలల పాటు ఒక 5 నెలల తర్వాత ఆయనకి అనారోగ్యంగా ఉండటం 10 నెలల పాటు మేము ఇద్దరం కూడా బయటికి రాని పరిస్థితి హెల్త్ ఇష్యూస్ మీద. ఆ తర్వాత ఆయన అనుకోకుండా కాలం చేయటం జరిగిపోయింది. ఆ తర్వాత కూడా మరలా వాసు గారు చాలామంది పోటీ పడుతున్నా కూడా లేదు వెంకటరావు పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. వెంకటరావు గుర్తుగా మనం ఆ రోజు మహిళల కింద మనం మీనాకుమార్కి ఇచ్చాం. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఆయన లేడు. లాస్ట్ టైం కూడా పదవి ఇచ్చామనే కానీ పాపం ఏమీ చేయలేకపోయింది. అంత హాస్పిటల్ అటు తిరుగుతాను. మళ్ళీ సెకండ్ టైం కూడా మీకు బాధ్యతలు చెప్పారు కదా వాసు గారు. ఆ సెకండ్ టైం మీరు వడా చైర్మన్గా అయినప్పుడు నేను ఫలానికి ఒంగోలుకి ఇది నేను చేశానయ్యా మీరు చెప్పుకునే నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. ఇది కూడా ఒక విధంగా వెంకటరావు గారి కోరిక. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నన్ను ఆఫీసు వర్క్లో కూడా ఇన్వాల్వ్ చేయటం ఒకటి. ఆయన కోరిక ఏంటంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చూసినట్టయితే మీరు మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అప్పుడు ఒక వ్యక్తి ఇటు నుంచి అటు వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉండేది. ఆ రోడ్డు మీద కానీ వాళ్ళు వాకింగ్ ట్రాక్ మీద కానీ చాలా ఇబ్బందిగా ఉండేది. ఆయన ఉన్నప్పుడే వాసన దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన హెల్త్ బాగోక ఆయన కాలం చేసిన తర్వాత ఆ బాధ్యత నేను తీసుకొని అది ప్రెస్టేజెస్గా తీసుకొని దాదాపు 4 కోట్ల వ్యయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బాగు చేయించడం జరిగింది. ఇప్పుడు వాకింగ్ ట్రాక్ అయితేమి, జిమ్ ఏరియా అయితేమి, యోగా పాయింట్ అయితేనేమి, తర్వాత చిల్డ్రన్ ప్లే ఏరియా అయితేమి అన్నీ పెట్టడం జరిగింది అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు. అలాగే ఇంకా ఒక 4 పార్కులు వచ్చేసి 6 కోట్ల రూపాయలకి ఒంగోలులో పార్కులు డెవలప్ చేయడం అయితే జరిగింది. అది కూడా కాక ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ప్రతి ఎమ్మెల్యే గారికి మేము ఉడా తరఫు నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద కాన్స్టిట్యుయెన్సీకి ఇంతని మేము అలాట్ చేయటం కూడా జరిగింది. వాళ్ళు కోరిక మీదకి ఏది కావాలంటే అది ఉడా ఫండ్స్ తోటి అలాట్ చేస్తామని వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని మేము లెటర్స్ కూడా పంపించడం జరిగింది. మీరు అప్పుడు దాకా ఉడా చైర్మన్ అయిన దాకా బయటికి రాలేదు. అంత మొత్తం వెంకటరావు గారే చూస్తూ ఉండేవారు. ఫస్ట్ టైం బయటకు వచ్చినప్పుడు సహజంగా ఏంటంటే వెంకటరావు గారు ఉన్నట్టయితే మీకు బ్యాక్ బోన్గా యాక్టివ్గా మీరు వచ్చి ఇంకా బాగా పనులు చేయగలిగాడు. ఆయన లేకుండా మీరు ఈ బాధ్యతల్లో ఉండి మీకు ఎట్లా అనిపించింది? అక్కడ సహకారం ఎట్లా ఉంది అప్పుడు నీకు పార్టీలో కానీ బయట ఒంటరి మీరు అప్పుడు? పార్టీలో అయితే నేను ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదండి. అంటే ఉడా చైర్మన్ బాధ్యతలు అంటారా, అది నాకు కొత్తే కావచ్చు కానీ ఒక మహిళగా ప్రతి పనిని చేసుకునే మామూలుగానే మహిళలకి ప్రతి ఒక్కటి ఇంట్లో దాన్ని మల్టీ టాస్క్ చేయటం అనేది అలవాటు ఉంటుంది. అట్లాగే ఉడాకి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ నేను దాని యాక్ట్ ఏంటి, ఉడా ఒక యాక్ట్ ఏంటి, దాన్ని ఇండివిజువల్గా దాని ఒక లిమిటేషన్స్ ఏంటి,
నాకేం పవర్స్ ఉన్నాయి, ఎంతవరకు ఇష్యూ చేయొచ్చు అనేది కూడా నేను పూర్తి స్థాయిలో నేను అవగాహన చేసుకోవడం జరిగింది. వెంకట్రావు గారు ఉన్నప్పుడు కూడా ఈ ఉడా పదవి వస్తుంది అని అనుకున్నప్పుడు వాసన దాని గురించి ఏంటంటే మా ఇద్దరి మధ్య కొంచెం డిస్కషన్ జరిగేది, జరిగేది కాబట్టి నాకు అది కొంచెం హెల్ప్ అయింది. మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు మేడం? బాబు వచ్చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడండి, పాప వచ్చేసి ఫైనల్ ఇయర్ బీటెక్ ఇక్కడ ఒంగోలులోనే క్విజ్ కాలేజ్లో చేస్తాను. ఇప్పుడు మరి అంత యాక్టివ్గా ఉన్నారు మీరు, ఏదైతే 2024 వైసీపీ ఓడిపోయింది తర్వాత నుంచి మరలా మీరు పాతకాలం గృహిణి, ఇంటికే పరిమితమయ్యారు, ఎందుకు? ఇంకా పార్టీ పరంగా చూస్తే స్టాండ్ బై పాలిటిక్స్ తీసుకోవటం అనేది నాకు ఇష్టం లేదండి. వెంకట్రావు గారి అభిమానులు అంటూ పార్టీలకు అతీతంగా ఉన్నారు, అందుకని ఎటువంటి కాంట్రవర్సీలు జోరికిపోవటం నాకు ఇష్టం లేదు. దానివల్ల పిల్లల బాధ్యతలు కానీ ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి అప్పుడంటే తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆ ఉడా చైర్మన్ పదవికి నేను న్యాయం చేయాలి కాబట్టి నేను కృషి చేయడం జరిగింది. తర్వాత నా పిల్లలకంటూ కూడా మా ఫ్యామిలీ దీనికి కూడా కొంత టైం కేటాయించాలి కాబట్టి కేటాయించాలి కాబట్టి నేను కంప్లీట్గా సైలెంట్ మోడ్లోకి వచ్చేయడం జరిగింది. మీ పార్టీ శ్రేణులు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు వాటికి మీకు ఇన్విటేషన్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు మేడం? ఫస్ట్ నుంచి పంపిస్తున్నారండి, ఫస్ట్ నుంచి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, నేనే సైలెంట్ మోడ్లో ఉన్నాను. పిల్లల బాధ్యతలు అనేది నాకు ఉన్నాయి, ఆ బాధ్యతలు అయిపోవాలనేసి అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే అప్పుడు మళ్ళీ రాజకీయాలు అదైతే నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదండి. ఇన్ కేస్ డిసైడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీడియా ముఖంగా తెలియజేసిన తర్వాతనే నేను డిసైడ్ అవుతాను. వాసు గారితో రేపో బాగానే ఉంది మేడం? రేపో అంటే వాసన సైలెంట్ అయిపోయారు కదండి చాలా రోజులు, ఆ సైలెంట్ అయిపోయింది అనమాట. నేనే అసలు ఫస్ట్ నా ఫ్యామిలీ ఇష్యూస్ మీద నేను సైలెంట్ అయిపోయాను, అంతే తప్పించి కాంట్రవర్సీస్ అయితే ఏమి లేవు. వాసు గారు అప్పుడు ఏదైతే 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ నుంచి ఏదో అతను నా పర్సనల్ నాకు పార్టీ పరంగా కానీ నా కుటుంబానికి కొంచెం ఇబ్బంది జరిగింది, నేను అందుకని పార్టీ మారుతానని చెప్పిన జనసేన పార్టీలోకి వెళ్ళేటప్పుడు ఏమన్నా ఇప్పుడు వాసు గారికి దగ్గరగా ఉంటాడు వెంకట్రావు గారు, అప్పుడు అట్లాంటప్పుడు మీకేమైనా ఫోన్ చేయటం కానీ? ఒకటండి, ఆయనే డిప్రెషన్ మోడ్లో ఉన్నారు అప్పుడు. ఆయన ఏంటంటే ఇంత చేశాను నేను ఒంగోలుకి, నేను నన్ను రిసీవ్ చేసుకోలేదనే బాధలో ఉన్నారు ఆయన. నిజంగా మీరు అన్నట్టు ముఖ్య అనుచరులుగా ఉండేటప్పుడు లీడర్ ఒక్క తప్పొప్పులు ఎంచకూడదు, నాయకత్వం తప్పొప్పులు ఎంచకూడదు, కాబట్టి అది ఏనాడు నేను ఆలోచించలేదు. ఆయన ఇండివిజువల్గా వెళ్ళిపోయారు అంతే. అంతే. ఇప్పుడు మీరు ప్రస్తుతం అయితే రాజకీయాలకు ఫుల్ ప్లెజ్డ్గా ప్రశాంతంగా మీ పిల్లలు ఇప్పుడైతే బాధ్యతలు అయిపోతున్నాయి కాబట్టి నాకు బాబుకి జాబ్ వచ్చేసింది, పాప కూడా ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ మేడం? ఫైనల్ ఇయర్ అండి. అది కూడా తను కూడా అయిపోతే తను కూడా ఒక ఇది అవుతుంది కాబట్టి అప్పుడు మరలా ఏదన్నా ఆలోచిస్తాను. ఇప్పుడైతే అందరూ కార్యక్రమాలకైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు, రమ్మని అడుగుతున్నారు, ఎవరికి వాళ్ళే అడుగుతున్నారు. నేనే సైలెంట్ మోడ్లో ఉండిపోయాను. ప్రస్తుతం బాధ్యతలు నా బాధ్యతలు నాకున్నాయి కాబట్టి అందుకని మీనా కుమార్ గారు సైలెంట్గా ఉన్నారని చెప్పి ఇటీవల కాలంలో మీనా కుమార్ గారు జనసేనలోకి వెళ్తారా, వైసీపీలోకి వెళ్తారా, టీడీపీలోకి వెళ్తారా అని రకరకాలు వస్తూ ఉంటే సరే నాకున్న పరిచయంతో నేను మీకు కాల్ చేశాను. ఓకే, దానికి మీరు నేను ఏం లేదయ్యా ఇంటి దగ్గర ఉన్నాను, మా పిల్లలు కొంచెం ఇప్పుడే అబ్బాయికి జాబ్ వచ్చింది, అమ్మాయి ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతుంది, ఇంకొక సంవత్సరం అయితే చదువులు అయిపోతే వాళ్ళు సెట్ అయిపోతే నేను ఏదైనా ఫుల్ బయటికి రావడానికి ఆస్కారం ఉండేది అని చెప్పని అన్నారు. అదే మేడం నాకు చెప్పండి మీడియా ద్వారా చెప్పాను, చెప్పినట్టు మీరు ఒప్పుకున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చివరిగా ఏం చెప్తారు? చివరిగా ఏం చెప్తానండి, వెంకట్రావు గారికి సంబంధించినంతవరకు అయితే ఆయన ఒక నాయకుడి కన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా అభిమానించే అభిమానులు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు, నన్ను మామ అని పిలుచుకుంటూ నా కుటుంబ సభ్యుల్లాగా తిరిగే నా తన చుట్టూ తిరిగే క్యాడర్ కానీ యూత్ కానీ ఈరోజు కూడా నన్ను ఎక్కడ నిలబడినా కూడా వెంకట్రావు అన్న మిసెస్గానే గుర్తిస్తారు, వెంకట్రావు అన్న భార్యగానే గుర్తిస్తారు. ఎక్స్యూడా చైర్మన్ ఇంకోటి అనేది వాళ్ళు తెలియదు, వాళ్ళు అది కూడా చూడరు. ఇప్పుడు కూడా వస్తున్నారు మేడం వాళ్ళంతా? ఇప్పుడు కూడా అందరూ అభిమానంగా ఉన్నారండి, ఎవ్వరూ టచ్లో నుంచి వెళ్ళలేదు. అట్లని చెప్పి నన్ను రాజకీయ కోణంలో చూడటం లేదు, వాళ్ళు ఎంతవరకు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వెంకట్రావు గారితో కలిసిమెలిసి పనిచేశారో తిరిగారో అందరూ ఈ రోజుకి మా ఫ్యామిలీని ఆదరిస్తున్నారు, అభిమానంగా చూస్తున్నారు. ఇప్పుడు వెంకట్రావు గారు ఏదైతే ఉన్నారో సహజంగా వెంకట్రావు గారిని బాగా ఇష్టపడేవాళ్ళు ఒక 10-15 సంవత్సరాల పాటు సింగరాజు వెంకట్రావు గారు గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కానీ బాలినేని వాసుకి మంచి నమ్మిన బంటుగా వాసు గారు ఒంగోలులో ఉన్నా లేకపోయినా ఒంగోలు వరకు మొత్తం అన్ని దగ్గరుండి వాసు గారు చెప్పినా చెప్పకపోయినా మొత్తం అన్ని దగ్గరుండి ఈయన చూస్తూ ఉండేవాడు. అట్లాంటి వెంకట్రావు గారు ఒక పదవి ఫుల్ ప్లెజ్డ్గా మంచి పదవి ఏది అనుభవించకుండానే అతను ఇదైపోయాడు అని చెప్పిననే బాధ వాళ్ళని ఇష్టపడే వ్యక్తుల్లో ఉంది. అది వాస్తవమే కదా మేడం? అంటే ఒకటండి, మీరు ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి వెంకట్రావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడైతే
బ్యాక్ పాలిటిక్స్లోనే ఉన్నారు కదా తప్పించి ఉమ్. ఆయన వాసనకి అనుచరుడుగా మాత్రం వర్క్ చేయలేదు కాంగ్రెస్లో ఉన్నప్పుడు. వెంకట్రావు గారు వాసన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత వాసన దానిలో జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచే అప్పుడు కూడా 1 సంవత్సరం తర్వాత నుంచే వెంకట్రావు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాసనతో జాయిన్ అవ్వటం జరిగింది, వర్క్ చేయటం కూడా జరిగింది. ఒక రకంగా చూసుకుంటే వాసన ఫాలోయరు వైఎస్ఆర్ పార్టీకి హార్డ్ కోర్ లీడర్ అది వరకు చెప్పచ్చు. ఇంక పోతే మీరు రెండోది అడిగారు. వెంకట్రావు గారు ఆ రోజునైనా అడిగిన ప్రతి ఒక్కళ్ళకి ఒకటే సమాధానం చెప్పారు, ఏంటంటే పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, అది మనకు అనుకూలంగానే తీసుకుంది పార్టీ. వాసన కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆ రోజున వెంకట్రావు గారికి ఆ పోస్టు వచ్చింది అంటేనే అది ఏ కోటాలైనా మా ఇంటికే వచ్చింది. బాధ అంటారా, ప్రతి వ్యక్తికి సహజం బాధ ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసి మీకు రిజల్ట్ వస్తే ఎంత బాధ ఉంటుందో అంతా ఉంటుంది. కేడర్లు అంటారా, అప్పుడు చాలామంది వ్యక్తపరిచిన వాళ్ళు ఉన్నారు. నువ్వు కదా కష్టపడ్డావు, ఇప్పుడు వదినమ్మకి ఇస్తే ఎట్లా, అక్కకి ఇస్తే ఎట్లా, అదేందన్నా నువ్వు గట్టిగా అడగచ్చు కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వెంకట్రావు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఏదైనా మా ఇల్లు దాటనివ్వలేదు కదా. కాబట్టి అంత లాయల్గా ఒక వ్యక్తి కోసమైతేనేమి, ఒక నాయకుడి కోసమైతేమి, తను నమ్మిన నాయకుడి కోసమైతేమి, పార్టీ కోసమైతేనేమి నిలబడ్డ నాయకుడు వెంకట్రావు గారు. అంతవరకు నేను చాలా గర్వంగా చెప్పగలను. యాక్టివ్గా మాట్లాడుతూ ఉండేది, ఒకసారి హఠాత్తుగా ఆరోగ్యం అప్పుడుదాకా పట్టించుకోలేదు మేడం, నెగ్లెక్ట్ చేశాడు? లేదండి, అసలు కొంచెం ఒక జ్వరం కూడా లేదు మనిషికి. అదే అంటుంది యాక్టివ్గా వెంకట్రావు గారికి లాస్ట్ హాస్పిటల్కి వెళ్ళే ముందు రోజు కూడా ఒక పోలీస్ కేసు విషయం అయ్యి మేయర్ గారు ప్రెసిడెంట్ గంగాడు సుజాత గారిని తీసుకొని స్టేషన్కి వెళ్ళి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత సడన్గా మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆ రోజునే అనారోగ్యం, ఫీవర్ ఉంది అన్నారు, జ్వరం అన్నారు. ఆ తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ టెస్ట్లో బయటపడింది. ఏం బాగాలేదని చెప్పారు? క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్. ఓకే, అప్పుడు దాకా అసలు ఒక్క రోజు జ్వరం కానీ పెయిన్ కానీ అసలు ఒక్క రోజు యాక్టివ్గా లేకపోవటం కానీ జరిగింది. అదే హఠాత్తుగా మాట్లాడుతూ యాక్టివ్గా తిరుగుతూ ఉండేవి ఒకసారిగా మేము మాకే షాక్. అసలు ఆ వర్డ్ క్యాన్సర్ అని వింటేనే ఎటువంటి అసిమ్టమాటిక్గా మనిషి కొలాప్స్ అయిపోతుంది, ఇదైపోయింది మనిషి అంతే. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు ఉన్నాడు మేడం హాస్పిటల్? 8 months అండి. 8 months. అది స్టార్టింగ్ స్టేజ్ అని మీకు అర్థమైంది, లేదా అట్లా చివరి స్టేజ్ అని చెప్పారా? వాస్తవంగా ఏంటంటే అప్పుడు నాకు తెలియదు, అంటే నేను బాధపడతానని చెప్పలేదు. స్టార్టింగ్ డాక్టర్స్ అది 4th stage దాటిపోయి అడ్వాన్స్ అయిపోయింది. అప్పుడు దాకా అసలు అర్థం కదా, బాడీలో ఎటువంటి సింప్టమ్స్ తెలియదు అస్సలు ఒక్కరోజు కూడా ఆయన యాక్టివ్ లేకుండా లేరు, అట్లీస్ట్ కొంచెం కూడా అసలు. ఆల్ ఆఫ్ సడన్గా 2 వామిటింగ్స్ అయినాయి, స్టమక్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఇంకంతే. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా రాజకీయాలన్నీ దూరం పెట్టేసామంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అదేవిధంగా వాళ్ళు ఏమో మీనా కుమార్ గారు మా పార్టీలో ఉన్నామని చెప్పిన వాళ్ళు అంటారు. అదేవిధంగా సింగరాజ్ వెంకట్రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బాలినివాసుకి అత్యంత నమ్మకస్తుడు, బాలినివాసు గారి మాట కాదని పాపం ఎక్కడికి వెళ్దామా మీనా కుమార్ గారు అని చెప్పిన వాళ్ళు అంటున్నారు. మీరేమో నేను అసలు ఎటు రానయ్య అని చెప్పి మీరు అంటున్నారు. నేను రాను అనలేదండి, వచ్చే ముందు మీకు చెప్తానన్నాను. ఇప్పుడైతే సైలెంట్ మోడ్లో ఉన్నాను. అందరితో మంచిగా, అందరూ నాతో మంచిగా ఉన్నారు, నేను అందరితో మంచిగా ఉన్నాను. ఓకే మేడం, చివరిసారిగా ఒకసారి మీ మాజీ ఉడా చైర్మన్గా జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ రాబోతుంది 2 daysలో. క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేశాడు మేడం మీ నోటి. ఒంగోలు ప్రజలకు అందరికి కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రేమ రూపమైన క్రీస్తు దీక్షలో ఉన్న మన క్రైస్తవ సోదరులకి, ఒంగోలు ప్రజలకి, అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మాజీ ఉడా చైర్మన్గా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరియు నూతన సంవత్సరం మీకు అన్ని విధాల శుభం జరగాలని కోరుకుంటూ, మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.